తీరికలేని జీవితాలు, ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగులు. హైదరాబాద్ అంటేనే అవే గుర్తుకొస్తాయి. గజిబిజి గందరగోళం మధ్య జీవిస్తున్న భాగ్యనగర వాసులకు స్వాంతన కలిగించడానికి హెచ్ఎండిఏ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు తీర్చిదిద్దుతోంది. బటర్ఫ్లై పార్క్, రోజ్ గార్డెన్ వంటి చూడచక్కని అందాలతో సంజీవయ్య పార్క్ ప్రజలను సేద తీరుస్తోంది. అందమైన పుష్పాలు, ఆకట్టుకునే పూలవనాలు, పరిమళాలు వెదజల్లే మొక్కలతో హైదరాబాదులోని సంజీవయ్య పార్కు సందర్శకులను కట్టిపడిస్తుంది. వందల రకాల పూల మొక్కలతో పార్కుల్లో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలను చూసి ప్రకృతి ప్రేమికులు మంత్రముగ్ధులవుతున్నారు. రోజ్ గార్డెన్, బటర్ఫ్లై పార్కులతో మరింత కలను సంతరించుకుంది. నిత్యం వచ్చే సందర్శకులు, చిన్నపిల్లలు ఆటపాటలతో సంజీవయ్య పార్కు నిత్య కోలాహలానికి చిరునామాగా మారింది. చాలా ఎంజాయ్ చేసాము అండ్ వీఆర్ గ్లాడ్ దట్ దే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ వీఆర్ రియలీ హ్యాపీ దట్ వీఆర్ చాలా గుడ్ మెమరీస్ తీసుకుని వెళ్తున్నాం. విత్ వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ పిక్చర్స్, టేకింగ్ మోర్ అండ్ మోర్ పిక్స్. కానీ చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. బాగుంది, చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉంది. బాబుని ఫస్ట్ టైం తీసుకుని వచ్చాము, చాలా బాగుందండి. ఉద్యానవనాల అభివృద్ధిలో భాగంగా పార్కుల్లో హెచ్ఎండిఏ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. సంజీవయ్య పార్కుల్లో ఏర్పాటు చేసిన బటర్ఫ్లై పార్క్ చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొక్కలు, చెట్ల అందాల మధ్య చీతకొక చిలుకలు తిరుగుతుంటే పర్యాటక ప్రేమికులు, చిన్నపిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్లవర్స్ మనం బయట అయితే చూడము, వాటి నేమ్స్ కూడా డిస్ప్లే చేశారు. బిఫోర్ వీ యూజ్డ్ టు థింక్ ఇట్స్ ఓన్లీ ఐడిల్ ఫర్ అ కపుల్ ద, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. వీ కెన్ స్పెండ్ maximum టైం విత్ చిల్డ్రన్. పేరెంట్స్ తీసుకురావచ్చు. ఈవినింగ్ టైం వీ కెన్ స్పెండ్. ఇప్పుడు మేము కిటీ అనమాట, మా కిటీ ఫ్రెండ్స్ మేము ఇక్కడ పెట్టుకున్నాము ఈ మంత్. అలా కిటీ పార్టీ ద. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్లాడ్ దట్. రోజ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన వందల రకాల గులాబీ మొక్కలు, వివిధ రంగుల్లో కనిపించే అందమైన పూలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పార్కుకు వచ్చేవారు రోజ్ గార్డెన్లోనే ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తున్నారు. రోజా పూల మధ్య పోటలు దిగుతూ భాగ్యనగరానికి తలమానికమైన ఈ జాతీయ జెండాని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. దేశ విదేశాల నుంచి, అంతేకాకుండా స్కూల్స్ నుంచి పిల్లలు, తర్వాత ఫ్యామిలీస్తో ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాని చూడడానికి రావడం, సందర్శించడానికి సందర్శక తాకిడి ఎక్కువగా ఉంటుంది. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన ఎత్తైన జాతీయ జెండా పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సెలవు రోజుల్లో పాఠశాలల విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవారు సైతం ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. పండగలైనా కూడా పార్కులకు క్రేజీ తగ్గట్లేదు. హైదరాబాద్ సంజీవయ్య పార్కులో రంగురంగుల రకరకాల పువ్వులు చూసేందుకు పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇటు కిట్టి పార్టీలు సైతం ఏర్పాటు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో కార్తిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.